इन्नल्लाहु व मलाइकतहु यसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमात अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मद कमा सल्लैतु अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मद कमा बारकतु अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। तमाम किस्म की तारीफ़, हम्द सना, किबरियाई, बुज़ुर्गी उस वहदहु ला शरीक के लिए जिसने हम सबको मरियू रूए ज़मीन को पैदा मुनक़्क़िद फ़रमाया। बादहू दर्द सलाम नाजिलो तायदार मदनी अहमद मुस्तफ़ा सरवर कोनैन रसूल सकलैन जनाब मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम पर, अपने अहल पर और अपने सहाबियों पर अल्लाह के रहमतें नाजिलो आमीन या रब्बुल आलमीन। अनंत करुणामयुडु अपार कृपाशीलुडैन अल्लाह పేరుతో నా ఈ యొక్క జుమా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను। ప్రియ ధార్మిక సోదరులారా, సోదరిమణులారా మరియు నా స్వరం వింటున్న ముస్లిమేతర సోదరి సోదరులారా, మీ అందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు శ్రేయాలు మీపై మీ కుటుంబ సభ్యులపై కురియుగాక ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్। ఈనాటి నా యొక్క అంశం దైవ భీతితో కన్నీరు కార్చడం। దైవ భీతితో కన్నీరు కార్చడం ముఖ్యంగా రంజాన్ మాసంలో అన్న ఒక అంశాంతో నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను సోదరులారా। మానవుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించాడు। ఈ శరీరాన్ని ఒక హార్డ్వేర్ అయితే కొన్ని సాఫ్ట్వేర్లు వీటిలో అల్లాహ్ అమర్చి ఉంచాడు సోదరులారా। మనం చూసినట్లయితే ఈ శరీరం కలిగి ఉన్న మనిషికి బాధ, సంతోషం కలుగుతుంది, ఆకలి, దాహం, నవ్వుతాడు, ఏడుస్తాడు, ఆవేదన పడతాడు, సంతోషపడతాడు, ఎన్నో రకాల ఫీలింగ్స్ అనేవి, ఎన్నో రకాల అలవాట్లు అనేవి, ఎన్నో రకాల ఒక వారి జీవన శైలిలో, వారి దైనందిన జీవితంలో కలిగే ఎన్నో అంశాలను అల్లాహ్ తాలా వారి యొక్క శరీరాల్లో, వాళ్ళ యొక్క హృదయాల్లో పొందుపరిచి ఉంచాడు సోదరులారా। వాస్తవానికి దివ్య ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు, మేము మానవుడికి నవ్వించడము మరియు బాధపడడము నేర్పింది మేమే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు సోదరులారా। బాధపడడం, నవ్వించడం కూడా అల్లాహే మనకు నేర్పాడని మనకి దివ్య ఖురాన్లో అల్లాహ్ చెప్తున్నాడు। అయితే మానసిక వైద్య నిపుణులు మనిషి ఎన్నో కారణాల వల్ల కన్నీరు కారుస్తాడు। మానసిక వైద్య నిపుణులు ఏమంటున్నారండి, సైకాలజిస్ట్ ఏమంటున్నారు, మనిషి ఎన్నో రకాల కారణాల వల్ల కన్నీరు కారుస్తాడట। ఉదాహరణకి గాయమైనప్పుడు గట్టిగా, రెండవది మనము ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు మనతో దూరం అయిపోయే సమయంలో, మరియు ఎక్కువగా సంతోషకరమైన విషయం తెలిసిన, చాలా సంతోషకరమైన మాట ఒక వ్యక్తికి, మనిషికి తెలిసినప్పుడు అతని కంట నుండి కూడా కన్నీరు వస్తుంది। ఆ కన్నీరుని మనం ఆనంద బాష్పాలు అంటాం। కొంతమందికి కూడా కన్నీరు వస్తుంది। ఏంటయ్యా కన్నీరు? ముసలి కన్నీరు అంటాం మనం, మగర్మచ్కి ఆసు।
మగర్మచ్కి ఆసు బహారా భయ్, ముసలి కన్నీరు కారుస్తున్నాడు అని మనం ఎన్నో చోట్ల ఎన్నో విధాలు మనం దైనందిన జీవితంలో వింటూ వస్తుంటాం. ఈ మాట అంటూ ఉంటారు అందరూ, ఏడ్చే వాళ్ళందరినీ. ఉత్త పై ఏడిపే అది. ఆ ఏడు మనసుతో వచ్చి ఏడ్చే కన్నీరు కాదు ముసలి కన్నీరు అంటే. అయితే ఆనంద బాష్పాల వల్ల వచ్చే కన్నీరు ఉంటుంది, గాయపరుస్తే వచ్చే కన్నీరు ఉంటుంది. మనం ప్రేమించే వ్యక్తి, మనం అభిమానించే వ్యక్తి దూరం అయిపోయినప్పుడు కూడా మన కళ్ళలోంచి నీళ్లు రావడం సహజం సోదరులారా. అయితే కొంతమంది ఉంటారు, డబ్బులు తీసుకొని ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. డబ్బులు తీసుకొని ఏడ్చే వాళ్ళు ఉంటారు, కూలికి వచ్చి ఏడుస్తారు వాళ్ళు. కూలికి వచ్చి ఏడ్చే వాళ్ళు ఉంటారు. దాన్ని ఏమంటారు? నౌహా మాతం. నౌహా మాతం ఏంటంటే సోదరులారా, ఈ నౌహా మాతం ఇస్లాం ఖచ్చితంగా నిషేధించింది దీన్ని. ఇస్లాంలో దీన్ని ఎటువంటి ఉనికి కానీ, దీని ఎటువంటి ప్రస్తావన కానీ ఖచ్చితంగా లేదు. హరాం ఇది నౌహా చేయడం మరియు మాతం చేయడం. పలా పలాకే రోనా, బిగా బిగాకే రోనా, समझाते रोना, मरा हुआ इंसान के बारे में बोलते हुए उसकी बातें याद कराते हुए रोना, दूसरों को रुलाना, ఇట్లాంటివి ఖచ్చితంగా ఇస్లాం నిషేధించింది సోదరులారా. ఇటువంటి వాటికి ఇస్లాంలో ఎటువంటి చోటు లేనే లేదు. అయితే దైవ భీతితో కూడా మనిషి కన్నీరు కారుస్తాడట. వాటి అంశం మనది దైవ భీతితో కన్నీరు కార్చడం, ముఖ్యంగా రంజాన్ మాసంలో. అయితే కొంతమంది ఉంటారట, వాళ్ళు దైవ భీతితో కన్నీరు కారుస్తారట. రండి సోదరులారా, ఇన్షాల్లా ఈ యొక్క అంశంలోకి మనం వెళ్దాము. మరియు ఖురాను మరియు హదీసు వెలుగులో ఈ యొక్క అంశాన్ని మనకు ఉన్న సమయంలో క్లుప్తంగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా తాలా. అల్లా మనందరికీ దైవ భీతితో, దైవం యొక్క భయముతో, ఆ భీతిని మనము దైవం ముందు కూర్చొని మనము కూడా ఏడ్చి కన్నీరు కార్చే సౌభాగ్యాన్ని, ఆ యొక్క అదృష్టాన్ని అల్లా మనకు కూడా ఇవ్వాలని కోరుతూ, తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది సోదరులారా. ఏంటండి ఉదాహరణ? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. ఏమయ్యా అంటే, ఒక జంతువు పొదుగు నుండి పాలు పిండి, ఒక జంతువు పొదుగు నుండి పూర్తిగా పాలు పిండి తర్వాత ఒక పాత్రలోకి పోసిన తర్వాత తిరిగి ఆ పాలు పొదుగులోకి పోవడం ఎంత అసాధ్యమో అర్థమైంది సోదరులారా మీకు? ఒక ఒంటె ఉందండి, ఒక ఒంటె ఉంది. ఆ ఒంటె పొదుగు నుండి పాలు పిండడం జరిగింది. తిరిగి మనం ఆ పాలు ఆ పొదుగులోకి పంపించగలుగుతామా? సాధ్యమేనా? అసాధ్యం సోదరులారా. అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పే ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఎవరైతే దైవ భీతితో అల్లా యొక్క భయంతో కన్నీరు కారుస్తాడో అతను కూడా నరకంలోకి వెళ్ళడం అసంభవం. ఎలా అయితే ఆ పొదుగులోకి పిండిన పాలు వెళ్ళడం అసంభవమో, అదేవిధంగా ఎవరైతే అల్లా భీతితో, అల్లా భయంతో ఈ రంజాన్ మాసంలో కానివ్వండి, గైర్ రంజాన్ మాసంలో కానివ్వండి, మీరు కనుక అల్లా ముందు 2 కన్నీటి చుక్కలు కార్చి మీరు మీ మనసును మెత్తబరుస్తే, అల్లా ఖచ్చితంగా మీకు నరకం నుంచి మిమ్మల్ని నరకంలో వేయడం అసాధ్యం, అసంభవం. ఎవరికండి? అల్లా భీతితో కన్నీరు కార్చేవారికి, అల్లాతో భయపడుతూ కన్నీరు కార్చేవారికి, అల్లాను గుర్తు చేసుకొని వణికేవారికి, వారు నరకంలోకి వెళ్ళడం అసంభవమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ ద్వారా మనకు చెప్పడం జరిగింది సోదరులారా. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది, 7 వ్యక్తులు ఉంటారు మైదాన మైషర్ ఎట్లుంటుందండి? చలో పందిర్లు వేస్తారా మన కొరకు? వాళ్ళు ఏమైనా పందిర్లు, స్లాపులు ఏమైనా నీడకు పెడతారా? చలివేంద్రాలు ఏమైనా పెట్టి నీళ్ళు తాగిపిస్తారా? ఇక్కడ ఈ భూమిలో లోకంలో ఉన్నట్టు ఉండదు. ఎక్కడ చూసినా ఎండ తాపము తప్ప నీడ లాంటిది ఏదీ ఉండదు అటువంటి చోట. అయితే అక్కడ హర్ష నీడ మాత్రం ఉంటుంది. అల్లా కూర్చునే ఒక సింహాసనం కింద నీడ ఉంటుంది. అయితే ఆ నీడలో 7 వ్యక్తులు ఉంటారట.
ఏడుగురు పుణ్యాత్ములు ఉంటారట. ఆ ఏడుగురు పుణ్యాత్ముల్లో ఒకరు ఎవరంటే అల్లా నువ్వు తలుచుకొని అల్లా యొక్క భీతితో అతను ఒంటరిగా ఉన్నప్పుడు, అతను ఏకాంతంలో ఉన్నప్పుడు కన్నీరు కార్చిన వ్యక్తి అట. అల్హమ్దులిల్లా. అల్లా భీతితో, అల్లా భయంతో అతను ఏకాంతంలో ఉన్నప్పుడు కన్నీరు కార్చే వ్యక్తి అట. ఆ ఏడుగురిలో ఒక వ్యక్తి ఆ యొక్క హర్షి యొక్క నీడలో అతనికి స్థావరం, అతన్ని పిలుచుకోవడం జరుగుతుందట సోదరులారా. అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. చూడండి సోదరులారా, స్వర్గాన్ని మనం తీసుకోవాలి, నరకం నుంచి మనం కాపాడబడాలంటే గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు సోదరులారా. నిష్కల్మషమైన మనస్సుతో, మంచి మనస్సుతో, విశ్వాసపు మాధుర్యము చవిచూసిన మనస్సుతో, అల్లా ఒక్కడని నమ్మిన మనస్సుతో, ప్రవక్తను విశ్వసించిన మనస్సుతో, ఈ సమస్తము అల్లా ఉనికిలోనే ఉంది, ఈ సమస్తము అల్లాయే సృష్టించాడు అన్న మనసుతో మీరు 2 కన్నీటి చుక్కలు కార్చండి, మీకు ఖచ్చితంగా దాని విలువ దేవుడిస్తాడు సోదరులారా. ఏదో బెంబేలెత్తో, శివాలెత్తో ఏదో అంటారు చూసారా, ఏదో ఏడుచుకుంటూ పెడబొబ్బలు పెట్టుకుంటూ కాదండి. ఏకాంతమైన చోటుకు వెళ్ళండి. మిమ్మల్ని అల్లా తప్ప ఎవరూ చూడట్లేరనుకోండి. అల్లా ముందు మీరు ఉన్నారనుకోండి, మీ ముందు అల్లా ఉన్నాడనుకోండి. 2 కన్నీటి చుక్కలు కార్చండి. మీ మనసుని మెత్తగా చేయండి. మీ మనసుని కొద్దిసేపు వణికించండి అల్లా ముందు. అల్లా ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడతాడు సోదరులారా. అల్లా మిమ్మల్ని ఖచ్చితంగా ఇష్టపడతాడు. పెద్ద పని ఏమి కాదు. సంవత్సరం అంతా రోజా ఉండేంత కష్టం కాదు. మీ ఆస్తి అంతా అమ్మేసి బీదవాళ్ళకి ఇచ్చేంత బాధ కాదు. ఇంకేదో కాదు సోదరులారా. చిన్న పని. మీ మనస్సుని చలింపజేయండి. మీ మనసుని మెత్తపరచండి. అల్లా ముందు మీరు సాష్టాంగ పడండి. ఖచ్చితంగా మీకు అల్లా ముందు దుఃఖముతో, ఒక దైవ భీతితో, భయంతో మీరు కన్నీరు కార్చండి. అల్లా ఖచ్చితంగా మిమ్మల్ని స్వీకరిస్తాడు సోదరులారా. దాని తర్వాత ఈ 7 వ్యక్తిలో ఎవరటండి? ఏకాంతంలో అల్లాను గుర్తు చేసుకుంటూ ఏడ్చే వ్యక్తి ఆ 7 ఒకరు ఉంటారట. అర్ష్ యొక్క ఛాయ, అర్ష్ యొక్క నీడలో ఉంటాడట సోదరులారా. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 2 కళ్ళు చెప్పడం జరిగింది. 2 కళ్ళు నరకాగ్నిని చూడవు, నరకాగ్ని ఆ కళ్ళను కాల్చదు. 2 కళ్ళట, 2 కళ్ళు, ఆ 2 కళ్ళను నరకాగ్ని ఆ కళ్ళు చూడవు, మరియు ఆ 2 కళ్ళను నరకాగ్ని కాల్చదట. ఏంటా కళ్ళ విశిష్టత చూద్దాం. ఒకటి, అల్లా భీతితో కన్నీరు కార్చే కన్ను. చూడండి, అల్హమ్దులిల్లా. సోదరులారా, నేను చెప్పాలి, రాత్రి నేను ఈ వింటూ అంటే మీ ముందు నేను ఏదో చెప్పాలని చెప్పట్లేను సోదరులారా. నా మనసు చలించిపోయింది. నేను పెట్టుకున్న తల ఇటువంటి గడ్డం తడిసిపోయింది నాది. అయ్యో, నేనెంత చేస్తున్నాను? నేను విశ్వాసినేనా? నాది నిజమైన విశ్వాసమేనా? నేను ఏడ్చే కన్నీరు అల్లాహకు భయపడి ఏడుస్తున్నానా? నాది ఏంటి? నేనెంత? నేను స్వర్గానికి వెళ్తానా? లేదు, నాకైతే నమ్మకం లేదు. నేను నరకానికి వెళ్తానేమో, నరకానికి వెళ్ళే సమూహంలో నేనున్నానేమో అన్న ఒక భయం నాకు పట్టుకొని నిద్ర పట్టలే సోదరులారా. నాకు అయ్యో, ఈ ప్రసంగం పొద్దున విన్నా బాగుండేదే, నిద్రపోయేవాన్ని అనిపించింది నాకు. సోదరులారా, అల్లా భీతితో ఏడ్చే కన్నుట. అమ్మాయి కొరకు ఏడ్చే కన్ను కాదండి. ప్రేమించిన అమ్మాయి కొరకు ఏడ్చే కన్ను కాదు. పదవి పోయిందని ఏడ్చే కన్ను కాదు. డబ్బు పోయిందని ఏడ్చే కన్ను కాదు. ఆస్తి పోయిందని ఏడ్చే కన్ను కాదు. అల్లా భీతితో ఏడ్చే కన్నుట. అల్లా భీతితో ఏడ్చే కన్ను, అల్లాపై విశ్వాసంతో ఏడ్చే కన్ను నరకాన్ని చూడదట. ఆ నరకము ఆ యొక్క కన్నుని కాల్చదట సోదరులారా. ఇంకో కన్ను ఏంటయ్యా అంటే, యుద్ధాలు జరిగినప్పుడు, సైనికులు పండుకున్నప్పుడు,
యుద్ధాలు జరుగుతాయి సోదరులారా. జరిగినప్పుడు రాత్రిపూట సైనికులు విశ్రమించినప్పుడు వారి చుట్టూ కొంతమంది సైనికుల్ని పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళు జాగారం చేస్తారు. ఇక్కడ 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు జాగారం చేస్తూ వాళ్ళ కంటిలో వేలు పెట్టి పొడిచిన నిద్ర రాకుండా, కంటి రెప్ప వాల్చకుండా వాళ్ళ యొక్క సైనికులను, వాళ్ళ యొక్క అస్త్రాలను, వాళ్ళ యొక్క శిబిరాలను అన్నింటినీ వాళ్ళు గమనిస్తూ వాళ్ళు తిరుగుతూ జాగారం చేస్తారు సోదరులారా రాత్రి అంతా. ఇప్పుడు మనం ఇవాళ నైట్ ఉండబోతున్నాం జాగారం. ఎవరి కొరకు ఉంటున్నామండి? అల్లా కొరకు ఉంటున్నాము. అల్లా యొక్క క్షమాపణ, మనం క్షమాపణ అడగాలి. అల్లా మనల్ని మన్నించాలి. మన్నింపుల కొరకు మనము ఈ యొక్క జాగారపు రాత్రులు మనం ఉంటున్నాం సోదరుల. లైలతుల్ ఖద్ర్ ఘనత గల రాత్రి అని మీకు పోయిన వారం నేను చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి కన్ను కూడా అల్లా దీన్ని నరకం దగ్గరికి పోనివ్వడట. నరకం దీన్ని కాల్చదు, నరకం దీన్ని చూడదట సోదరులారా. అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. సోదరులారా, ఇక్కడ కష్టమైన పని ఏదీ లేదు, బాధ కలిగిన పని ఏదీ లేదు, బరువెత్తుకొని మోసే పని ఏదీ లేదు, కొండలు బండలు పిండి చేసే పని ఏదీ లేదు. మీ యొక్క మనసును చెలింపజేయండి, మీ మనసును చెలింపజేయండి. మీ మనసులోంచి మీరు అల్లా బీదితో మీరు కన్నీరు కార్చండి. అల్లా మిమ్మల్ని ఖచ్చితంగా స్వీకరిస్తాడు, మీ యొక్క బాధలను దూరం చేస్తాడు, మరియు మీ యొక్క పాపాలను అల్లా ఖచ్చితంగా క్షమిస్తాడు సోదరులారా, ఇన్షా అల్లాహ్ తాలా. దాని తర్వాత అల్లాహకు 2 చుక్కలంటే చాలా ప్రీతికరమైన మాట అంట. 2 చుక్కలట, 2 బిందువులు చాలా ఇష్టమైనవట. ఏంటయ్యా అంటే 2 చుక్కలు. ఫస్ట్ 2 చుక్కలు ఏంటయ్యా అంటే అల్లాను తలుచుకొని కన్నీరు కార్చే, అల్లాను తలుచుకొని కన్నీరు కార్చేటప్పుడు వచ్చే కంటి చుక్క అల్లాకు చాలా ప్రియమైందట సోదరులారా. అల్లాను తలుచుకొని కన్నీరు కార్చినప్పుడు మన కంటి చుక్కలు టకటగా కారిపోతాయి. మనం ఏదైనా బాధతో, మనం ఏదైనా మనసు బరువు ఎక్కినప్పుడు కొంతమంది అంటారు, డాక్టర్లు కూడా అంటారు, ఏమనంటే అయ్యా నీ మనసులో ఏముందో నువ్వు చెప్పుకో, నీ మనసులో ఏముందో నువ్వు చెప్పుకో, నీ మనసు కొంచెం తేలిక పడుతుంది. నువ్వు కన్నీరు కార్చు. నీకు డిప్రెషన్ వచ్చిందంటే అల్లా ముందు, నీకు నీ మానసిక ఒత్తిడి వచ్చిందంటే అల్లా ముందు నిలబడు. అల్లా ముందు నిలబడి చిన్న పిల్లాడిలా ఏడు, ఏకాంతంలో ఉండి చిన్న పిల్లాడిలా కన్నీరు కార్చు. నీ యొక్క కన్నీటికి ఖచ్చితంగా అల్లా సమాధానం ఇస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడండి, ఒక చుక్క, ఈ కన్నీటి చుక్క, అల్లాను భయపడుతూ కార్చే ఒక కన్నీటి చుక్క కూడా అల్లాకు ఎంతో విలువైందట, ఎంతో ప్రియమైందట సోదరులారా. ఇంకో చుక్క ఏంటయ్యా అంటే దైవ మార్గంలో ధర్మ రక్షణ కొరకై గాయం అయినప్పుడు మొదటి రక్తపు చుక్క గారుతుంది. శత్రువు ఎప్పుడైతే మనపై హమ్లా చేస్తాడో, శత్రువు ఎప్పుడైతే మనపై ఇచ్చేస్తాడో, ఆ వ్యక్తి సిపాయి పైన చేసినప్పుడు అతని కత్తి తగిలి అతని రక్తపు చుక్క కింద పడుతుంది. అతని మొత్తము పాపాలన్నీ క్షమింపజేయబడతాయి. ఒక్కొక్క చుక్కకి ఒక్కొక్క ఫజీలత్, ఒక అజర్ ఇచ్చాడు దేవుడు, అల్హమ్దులిల్లా. అయితే కన్నీరు, దైవ భీతితో కార్చే కన్నీటి చుక్క అల్లాకు ఇష్టమట. మరియు యుద్ధంలో ధర్మరక్షణ కొరకై ఏ వ్యక్తి అయితే యుద్ధాన్ని గెలవడానికి ప్రయత్నిస్తూ శత్రువు కత్తితో అతనికి గాయం తగిలి రాలిన మొట్టమొదటి రక్తపు చుక్క కూడా అల్లాకు ఎంతో విలువైంది, ఎంతో ప్రియమైందని ఇక్కడ మనకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది సోదరులారా. దాని తర్వాత 2 గుర్తులట. దాని తర్వాత ఏంటంటే 2 గుర్తులు కూడా అల్లాకు చాలా ఇష్టమైనవట. ఏమండి ఆ 2 గుర్తులు అంటే, యుద్ధంలో ఒక వ్యక్తి, సిపాయి, ఒక జవాన్ యుద్ధంలోకి వెళ్ళి ధర్మ రక్షణ కొరకై యుద్ధం చేస్తూ అతను శత్రువు కత్తి నుండి అతనికి తగిలిన గాయము, ఆ గాయము మాని, ఆ గాయము చోట ఒక నిషాని అనేది ఉంటుంది, ఒక మచ్చ అనేది ఉంటుంది. ఆ కత్తి మొహం మీదనో, చేయి మీదనో, కాలు మీదనో ఒక కట్ అయినట్టు ఒకటి. ఇప్పుడు మనకు కూడా ఉంటాయండి. అంటే మనం అందరం యుద్ధం పోలేదనుకో, కూరగాయలు కోస్తూనో, ఏదో కోస్తూనో, లేదో కత్తి పెట్టి పొడుచుకుంటూనో ఏదో చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ మొహాల మీద కూడా ఉంటాయి చర్పటాలు, మచ్చలు, అట్లాంటి మచ్చలు. అయితే ఇవి ఆ మచ్చలు కాదు. ధర్మ రక్షణ కొరకై ఎవరైతే
మొట్టమొదట ఆ యొక్క శత్రువు యొక్క అస్త్రము, ఆ యొక్క శత్రువు ఒక వెపన్ నుంచి పడ్డ గాయము మాని ఎండిపోయిన తర్వాత దాని యొక్క నిషాని, దాని యొక్క స్థలము, దాని యొక్క గుర్తింపు అనేది అక్కడ ఉంటుంది. కొంతమంది అంటారు బర్ర అంటారు, ఇది ఏంటండి అంటే బర్ర అండి కాలిపోయిందండి, కాలినట్టు ఉందండి, కోసుకుందండి, ఇది ఇంతకుముందు ఇప్పుడు కోసుకుంది, చిన్నప్పటి నుంచి అదే ఉందండి. అయితే ఇటువంటి గుర్తులు కూడా అల్లాహకు ఇష్టమట. రెండవ గుర్తు ఏంటండి? నమాజులో మనకు వచ్చే గుర్తు ఏంటండి? ఒకరు చెప్పండి ఎవరైనా. నమాజులో మనం చదివితే వచ్చే గుర్తు ఏంటండి? అల్హమ్దులిల్లా, సోదరుడు చెప్పాడు. నమాజు ఫర్జు, నమాజు అత్యుత్తమమైన ఇబాదత్, ఆరాధన. ఇంతకంటే గొప్ప ఆరాధన లేదు. అల్హమ్దులిల్లా. నమాజీ వ్యక్తి నుదురుపై మీకు ఒక గుర్తు కనిపిస్తుంది, అవునా కాదా సోదరులారా? నమాజీ వ్యక్తి నుదురుపై ఒక మచ్చ కనబడుతుంది. ఈ మచ్చ కూడా అల్లాహకు చాలా ఇష్టమైందట సోదరులారా. అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా. ఈ మచ్చ కూడా అల్లాహకు చాలా ఇష్టమైందట. ఎన్నో చోట్ల గుట్ల మన మోకాళ్ళ మీద వస్తాయి, మన మణికట్టుపై వచ్చేస్తాయి, మోకాళ్ళపై నల్లటి గుర్తులు ఉంటాయి. ఈ గుర్తులు అల్లాహకు చాలా ఇష్టమైనవట, చాలా ప్రీతికరమైనవట సోదరులారా. చూడండి అల్హమ్దులిల్లా, ఇందులో ఈ యొక్క పుణ్యము, ఈ యొక్క దైవ భీతితో కన్నీరు కార్చడం అనేది ఒక అల్హమ్దులిల్లా ఒక మంచి మనసుకి, ఒక దైవ భీతి, దైవం అంటే భయం ఉన్న వ్యక్తికి చాలా సులువైంది. బండరాయి లాంటి హృదయానికి కార్చలేము మనము, కరుస్తామండి. వాడి హృదయం బండరాయి, వాడిని కార్చినా కాల్చినా వాడి కన్నీళ్ళు కారదు. లాభం లేని కన్నీరు అది, లాభం లేని మాట అది. అయితే ఈ రెండు చుక్కలు ఎవరెవరండి? కన్నీరు కార్చే కన్నీటి చుక్క, రక్తపు చుక్క, మరియు యుద్ధంలో అయిన గాయం యొక్క నిషాని, మరియు నమాజు చదువుతుంటే మన నుదురుపై వచ్చే నల్లటిది మచ్చ కానివ్వండి, మన మోకాళ్ళపై వచ్చే నల్లటి మచ్చలు కానివ్వండి, ఇవి అల్లాహకు ఎంతో ప్రీతికరమైన మాట సోదరులారా. అల్హమ్దులిల్లా, ఇవి అల్లాహకు ఎంతో ప్రీతికరమైనవని మనకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది సోదరులారా. దాని తర్వాత అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు తాలాను చెప్తున్నారు మనకి, నేను అల్లా మార్గంలో 1000 దినార్లు ఖర్చు చేయడం కంటే అల్లా మార్గంలో 2 కన్నీటి చుక్కలు కార్చడానికి నేను ఎక్కువ విలువిస్తాను అంటున్నారు సోదరులారా. 1000 దినార్లు అంటే ఎంత అండి? అందాదా ఓ 5-6 వేలు ఉంటుందా? 50-40 రూపాయలు ఎంత ఉంది కదా, 5-6 వేలు ఉండొచ్చు 1000 దినార్లు అంటే మన ఇండియన్ కరెన్సీ. అంత డబ్బు నేను ఖర్చు పెట్టడం కంటే అల్లా ముందు 2 కన్నీటి చుక్కలు నేను కారిస్తే నాకు ఆ పుణ్యం దక్కుతుందన్న మాట అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు తాలాను చెప్పడం జరిగింది సోదరులారా. దాని తర్వాత ప్రవక్తలు, దూతలు, సహాబీలు కూడా ఏ విధంగా వాళ్ళు అల్లా భీతితో ఏడ్చారనే మాట ఇన్షాల్లా మనం కొన్ని మాటలు చెప్పుకుందాం సోదరులారా. మొట్టమొదటిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చారు. జిబ్రీల్ అంటే ఎవరండి? దైవదూత, దైవదూతల సర్దార్ వచ్చారు. వచ్చి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడగడం జరుగుతుంది, ఓ జిబ్రైల్, ఏంటండి ఎప్పుడు నేను ఈ మికాయిల్ని చూస్తున్నాను, ఈ మికాయిల్ని చూస్తున్నప్పుడల్లా ఇతను ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలాగా దీనంగా బాధగా మొహం పెట్టుంటాడు, అసలు నవ్వుతాడా మికాయిల్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడగడం జరుగుతుంది హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాంని. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు జిబ్రీల్ అలైహిస్సలాంని, మికాయిల్ ఎవరండి? వర్షాన్ని కురిపించే దూత. ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటాడు, ఎప్పుడు చూసినా మొహం చిన్నపోయి వర్చేస్తుండదు. మీ అందరి మొహాలు ఇంత తేజవంతంగా ఇదైపోతుంటే ఏంటయ్యా ఈ మికాయిలు? జిబ్రీల్ అలైహిస్సలాం చెప్పండి ఏంటండి ఇది అని అడిగితే జిబ్రీల్ అలైహిస్సలాం చెప్పడం స్టార్ట్ చేస్తారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మికాయిలు ఎప్పుడైతే అల్లాహ్ తాలా నరకాన్ని తయారు చేసి నరకాన్ని ఇతనికి చూపించాడో అప్పటి నుంచి ఇతను నవ్వడం మానేశాడు. అప్పటి నుంచి ఇతను నవ్వడమే మానేశాడు. ముస్కురాన అంటే ఒక చిరునవ్వు కూడా ఇతని మొహంలో లేదు. ఇతనికి తెలియని భయము, ఒక బెంబేలుతనం, ఒక వణుకు అనేది వచ్చేసింది. అప్పటి నుంచి నవ్వడం మానేశాడు. ఇలాగనే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఏదో సైలెంట్గా బాధపడుతూ ఇక అనొద్దుల ఏడుపు మొహంలాగానే ఉంటున్నాడు ఎప్పుడు అతను అన్న మాట హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. దైవ దూతలు కూడా భయపడుతున్నారు చూడండి దైవ భీతితో. మనిషి భయపడుతుండా? లేదు.
హలాల్ లేదు, హరాం లేదు, విశ్వాసం లేదు, నమాజు లేదు, రోజా లేదు, జకాత్ లేదు, హజ్ లేదు, సద్కా లేదు, ఫిత్రా లేదు, ఏదీ లేదు. ఏం పేరంటే సయ్యద్ రహీం భాయ్, సయ్యద్ కరీం భాయ్. సయ్యద్ బాగా పెడతాడు మళ్ళీ ముందు. సయ్యదులమండి మేము, మేము పఠాన్లమండి, మేము షేకులమండి. సోదరులారా, ఈ మాటలు నవ్వుకోవడం తప్ప వేరే విధమైన ఎటువంటి లాభము లేదు సోదరులారా ఇస్లామీ ధర్మంలో. ఏ ఇబ్నే ఆదాము కుమారుడా అని అల్లా పిలుస్తాడు కానీ ఓ సయ్యదు, ఓ షేకు, ఓ అది, ఓ ఇది అని ఎక్కడ అల్లా పిలవడు సోదరులారా. వీళ్ళు పెట్టుకున్న మాట. మేము సయ్యదినా ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దికా రజల్లాహు తఆలా గారి ఖాందాన్ నుంచి వచ్చినామండి. మీ తాత పేరు చెప్పమన్నాడు రాదు, వాడు తెలియదు, వాడు తాత పేరే వాడికి తెలియదు. తాత పేరు చెప్పలేడు. ఆయిషా సిద్దికా ఖాందాన్ అంట మాది, సయ్యద్ ఖాందాన్ మాది గొప్ప ఖాందాన్ అండి మాది. కొంతమంది కూడా ప్రవక్తలు ఎవరు అనుకుంటారేమో వాళ్ళ ఖాందాన్లో, అట్లా కూడా చెప్పేవాళ్ళు ఉంటారేమో, నాకు డౌట్ వస్తుంది నాకు. సోదరులారా, మనము అల్లాను ఎప్పుడైతే మనము ఖచ్చితంగా విశ్వసిస్తామో, అల్లాను ఎప్పుడైతే మనం దృఢ నిశ్చయంగా, దృఢంగా మనం ఎప్పుడైతే మనము మన మనసు నింపుకొని మన మనసుతోని అల్లా ముందు మనం కన్నీరు కాస్తామో ఖచ్చితంగా అతను విశ్వాస అవుతాడు. హలాల్కి హరాంకి చాలా తేడా అతనికి వస్తుంది. అల్లా అతనిపై ధర్మబద్ధమైన విషయాలను అతని ముందు పెడతాడు. అధర్మమైన విషయాల్లో అతనికి ఎప్పుడూ వెళ్ళడు సోదరులు. ఎందుకంటే అల్లా యొక్క రెహమత్, అల్లా యొక్క దయ, కారుణ్యం అనేది ఆ వ్యక్తిపై ఉంటుంది. ఎవరిపై అండి? అల్లా ముందు అల్లా భీతితో కన్నీరు కార్చే వ్యక్తికి. దాని తర్వాత ఈ దైవదూతలు కూడా బాధపడుతున్నారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ యాత్రకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మలాయ ఆలాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవేశించినప్పుడు దూరం నుంచి చూశాడు. హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం దైవ భీతితో వణుకుతూ భయపడుతూ అక్కడ ఒక భూమిపై ఒక పరుపులాగా పండిపోయి అల్లా దగ్గర అల్లా కొరకు కన్నీరు కారుస్తున్న విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూడడం జరిగింది సోదరులారా. దైవదూతలు ఎంత గొప్పవారండి. దైవదూతలు తప్పు చేశారా? తెలిసి కూడా వాళ్ళ దగ్గర నుంచి తప్పు దొరలదు. తెలిసి కూడా వాళ్ళ దగ్గర నుంచి తప్పు అనేది దొరలదు. దైవదూతల విశిష్టత అట్లాంటిది. వారు కూడా బాధపడి ఏడుస్తున్నారు. దాని తర్వాత ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్లో నిలబడ్డప్పుడు ఎలా ఏడ్చేవారంటే, ఒక కుండలో నీటిని ఉడకబెడుతున్నప్పుడు కత్ 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 అని ఎలా అయితే శబ్దం వస్తుందో ఆ శబ్దము వచ్చినట్టు ప్రవక్త గారు మనసులోనే మదన పడుతూ ఏడ్చేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అల్లా ఏమని చెప్పాడండి? మీరే మెహబూబ్ అన్నాడు, నాకు చాలా ప్రియమైన ప్రవక్త అని చెప్పాడు. నువ్వు స్వర్గంలోకి ప్రవేశిస్తావు ప్రవక్త అని చెప్పాడు. నువ్వు ఇమాముల్ అంబియా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంత బాధపడుతూ మనస్సు నిండా బాధతో అల్లా ముందు కన్నీరు కారుస్తున్నాడు. మనం ఒక నమాజ్ చదవంగానే ఇక సర్టిఫికేట్ మనకు వచ్చినట్టే, స్వర్గం సర్టిఫికేటు. ఇక 5 నమాజ్ చదివి వాడిని మనం గెలకలేము. వాడు 10 మంది ముందు మనం తిట్టేస్తాడు. అరే నమాజ్ చదవా, నీకు బుద్ధి లేదా? నువ్వు నమాజ్ చదవా, నువ్వు విశ్వాసివి కాదా, నువ్వు ముసల్మాను కాదా? రెండో రోజు వాడు వీడిపోడు నమాజ్కి. అది పరిస్థితి. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గానికి వారు వెళ్ళేవారని తెలిసినా కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అంత బాధపడేవారు. అల్లా భీతితో, అల్లా భయముతో ఆయన వణికిపోయేవారు, ఆయన ఏడ్చేవారు సోదరులారా. దాని తర్వాత హజరత్ ఆయిషా సిద్దికా రజల్లాహు తఆలా అన్హా చెప్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడేవారు నమాజ్ కొరకు. మొదట వారి కంటి నుండి నీరు ప్రారంభమయ్యేది. కొద్దిసేపు తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి గడ్డం కూడా తడిసిపోయేదట. మరికొద్దిసేపు తర్వాత ఆయన నిలబడ్డ చోటు కూడా పచ్చిగా అయిపోయేదట, కన్నీటితో తడిసిపోయేదట. అంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏడ్చేవారట. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తూ ఫజర్ టైం అయిపోయింది. ఫజర్ అజాన్ ఇవ్వడానికి హజరత్ జిబ్రీల్ వచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తూనే ఉన్నారు, కన్నీరు కారుస్తూనే ఉన్నారు మసీదులో కూర్చొని.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అడగడం జరుగుతుంది, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అల్లాహ్కు ఎంతో ప్రీతికరమైన ప్రవక్త, మీరు స్వర్గానికి వెళ్ళే ప్రవక్త, మీకు ఎన్నో రకాల విశిష్టతలు అల్లాహ్ మీకు ఇచ్చాడు, మీరు ఇంతగానం ఏడ్చాల్సిన అవసరం ఏంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని హజరతే బిలాల్ రజియల్లాహు తాలాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడగడం జరుగుతుంది. ఓ బిలాల్, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇస్తూ, ఓ బిలాల్, నేను అల్లాహ్కు కృతజ్ఞతను నేను చెప్పుకోకూడదా, అల్లాహ్కు కృతజ్ఞతను నేను చెప్పుకోకూడదా అన్న ఒక మాట కొరకు నేను ఏడుస్తున్నాను బిలాల్ అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇస్తారు. సోదరులారా, ఎప్పుడైనా మనం ఏడ్చామా అండి? అల్లాహ్ ముందు మనం ఎప్పుడైనా మనస్ఫూర్తిగా కూర్చున్నామా సోదరులారా? ఒక్కరోజైనా అల్లాహ్ను మనం అడిగామా? అల్లాహ్ నువ్వు ఇచ్చేవాడవు, అల్లాహ్ మేము నిన్నే అడుగుతాము, అల్లాహ్ నువ్వే మాకు ఇచ్చేవాడవు, నువ్వే మా యొక్క దైవానివి, నిన్నే మేము అడుగుతామని ఏ రోజైనా మనస్ఫూర్తిగా వచ్చి ఒక కన్నీటి చుక్క మనం కార్చామా సోదరులారా? ఇది చాలా బాధాకరమైన విషయం సోదరులారా, చాలా బాధాకరమైన విషయం. అల్లాహ్ భీతితో ఎవరైతే కన్నీటి చుక్క కార్వడో, అల్లాహ్ భీతితో మున్నీరు కాడో అల్లాహ్ ముందు, అతను నన్ను అడుగుతే దురదృష్టవంతుడు సోదరులారా. అల్లాహ్ చుక్కలు, కన్నీటి చుక్కలు, ఇంతకుముందు నేను చెప్పినట్టు 2 చుక్కలు అల్లాహకు చాలా ఇష్టమైనవి అన్నట్టు అందులో కన్నీటి చుక్క కూడా ఉంది సోదరులారా. కన్నీటి చుక్క రావాలంటే లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ యొక్క మనసును చెలింపజేయండి, మీ మనసుని వణికించండి, అల్లాహ్ భీతిని మీ మనసుకు చూపించండి, ఖచ్చితంగా మీ కంటి నుండి నీరు కారుతుంది సోదరులారా. ఇక్కడ మన టార్గెట్ కంట్లోంచి నీళ్లు రావడం కాదు, కంట్లో జండుబాం పెట్టుకున్న నీళ్ళు వస్తాయి ఆ మాట కాదు. మనస్సు బాధపడుతూ పశ్చాత్తాప వైఖరితో అల్లాహ్ ముందు సరెండర్ అవుతూ, అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, అల్లాహ్ వింటున్నాడు అన్న బాధతో మీరు ఎప్పుడైతే కన్నీరు కారుస్తారో ఆ యొక్క కన్నీటి యొక్క సమాధానం అల్లాహ్ ఖచ్చితంగా మీకు చెప్తాడు సోదరులారా. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 చేతులు ఎత్తి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం 2 చేతులు ఎత్తి దువా చేస్తూ ఏడుస్తూ దువా చేస్తాడు. ఆ విషయం అల్లాహ్ గమనించడం జరుగుతుంది. అల్లాహకు తెలియని విషయం ఏదీ లేదు. అల్లాహ్ చూసి అప్పటికప్పుడే హజరత్ జిబ్రీల్ని అక్కడికి పంపించడం జరుగుతుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంని జిబ్రీల్ అడుగుతారు ఏమనంటే, ఓ జిబ్రీల్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, అల్లాహ్ నన్ను పంపించడం జరిగింది, కారణం ఏంటో అంటే తెలుసుకోవడానికి అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంని జిబ్రీల్ అలైహిస్సలాం అడగడం జరుగుతుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తాడు, నా ఉమ్మత్ కొరకు నేను ఏడుస్తున్నాను, అల్లాహుమ్మ ఉమ్మతి, నా ఉమ్మత్ పరిస్థితి ఏంటన్నది నేను దాని కొరకై ఏడుస్తున్నాను జిబ్రాయిల్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరుగుతుంది. అయితే మళ్ళీ ఈ మాట ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాట తీసుకెళ్ళి హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం అల్లాహ్ ముందు చెప్పడంతో అల్లాహ్ మళ్ళీ వహీ ద్వారా అతను వచ్చి, మీ యొక్క ఉమ్మత్ కొరకు మీరు తృప్తిగా ఉండండి, మీ యొక్క ఉమ్మత్ కొరకు మీరు తృప్తి చెందండి, మీ ఉమ్మతికు ఎటువంటి బర్బాద్ కానీ అల్లాహ్ చేయడని, మీ ఉమ్మతిపై చాలా దయాకారుణ్యాలు ఉన్నాయని జిబ్రాయిల్ అలైహిస్సలాం చెప్పడం జరుగుతుంది. చూడండి సోదరులారా, ప్రవక్తలు ఏడుస్తున్నారు, దైవ దూతలు ఏడుస్తున్నారు, దాని తర్వాత సాబీలు ఏ విధంగా ఉన్నారనేది నేను తీసుకుంటున్నాను సోదరులారా ఇంకొక 5 నిమిషాలు ఇన్షాల్లా. అయితే శిష్యులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపన్యాసం ఇస్తున్నప్పుడు నరకం మరియు స్వర్గం గురించి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఏడ్చేవారంటే, వారి తలపై గుడ్డలు పెట్టుకొని ముక్కులు పట్టుకొని ఏడ్చేవారట సాబీలు. వాళ్ళ తలపై గుడ్డలు వేసుకొని ముక్కులు పట్టుకొని ఏడ్చేవారట. నరకం యొక్క మాట వచ్చినప్పుడు, అల్లాహ్ యొక్క భీతి మాట వచ్చినప్పుడు, అల్లాహ్ యొక్క భయం మాట వచ్చినప్పుడు అంతటి విశ్వాసపు మాధుర్యం గలవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు సోదరుల సహాబీలు. దాని తర్వాత హజరతే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు గారి బానిస హాని అతను చెప్పడం జరుగుతుంది. ఏమనంటే, హజరతే ఉస్మాన్ రజియల్లాహు తాలాను నరకం గురించి విన్నప్పుడు ఏడవరు, స్వర్గం గురించి విన్నప్పుడు ఏడవరు, ఇంకెటువంటి మాట వచ్చినప్పుడు ఆయన ఏడ్చేవారు కాదు. ఆయన ఎప్పుడు ఏడ్చేవారయ్యా అంటే, ఒక శ్మశానం పక్క నుండి అతను వెళ్ళినప్పుడు, ఖబరస్థాన్ పక్క నుండి అతను తారసపడినప్పుడు అక్కడ నిలబడి ఏడ్చేవారు, ఎక్కెక్కి ఏడ్చేవారు. ఆయన గడ్డం పెద్దగా ఉండేది, ఆ గడ్డం అంతా తడిచిపోయేదట. ఎందుకయ్యా మీరు ఇంత ఏడుస్తున్నారని ఆ యొక్క బానిస హాని అతన్ని హజరత్ ఉస్మాన్ గనీ రజియల్లాహు తాలాను అడగడం జరుగుతుంది. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ని అడగడం జరుగుతుంది. అప్పుడు ఉస్మాన్ చెప్తాడు, ఈ యొక్క సమాధి మొట్టమొదటి మజ్లిస్ స్వర్గానికి కానివ్వండి, నరకానికి కానివ్వండి,
ఈ యొక్క మజ్లిస్లో ఏ వ్యక్తి అయితే సక్సెస్ అవుతాడో, ఏ వ్యక్తి అయితే ఖచ్చితంగా సమాధానాలు చెప్పి ఈ యొక్క సమాధి యాత నుండి దూరంగా ఉంటాడో అతనికి స్వర్గము చాలా సులువుగా దొరుకుతుంది. అందుకే నేను ఈ యొక్క మొదటి మజిలీ మనకు స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళే ఈ మొదటి మజిలీ ఈ యొక్క సమాధిని, ఈ సమాధిలోని యాతనను గుర్తు చేసి నేను ఏడుస్తానని హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అవుతానని చెప్పడం జరుగుతుంది. ఉస్మాన్ అంటే ఎవరండి? బరీ మహఫిల్ మే వందల మంది ముందు ఆయన సల్లాహు చెప్పడం జరిగింది, ఉస్మాన్ నువ్వు పుణ్యాలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు స్వర్గవాసివయ్యా, నువ్వు స్వర్గవాసివి. అటువంటి వ్యక్తి కూడా ఏడుస్తున్నాడు సోదరులారా. గొప్ప గొప్ప వ్యక్తులు ఏడుస్తున్నారు. దాని తర్వాత ముఆజ్ రజియల్లాహు తఆలా అన్హు ఏడుస్తున్నాడు. ఏమనండి, ఆయన సల్లాహు చెప్పిన విధంగా స్వర్గంలోకి వెళ్ళే సమూహం వేరే ఉంటుంది, నరకంలోకి వెళ్ళే సమూహం వేరే ఉంటుంది. నేను ఆ యొక్క నరకంలోకి వెళ్ళే సమూహంలో ఉంటానేమో అన్న భయంతో హజరత్ ముఆజ్ రజియల్లాహు తఆలా నేర్చేవారట సోదరులారా. గొప్ప గొప్ప సహాబీలు వీళ్ళందరూ, పెద్ద పెద్ద ఆచారాలు చేసిన సహాబీలు వీళ్ళందరూ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీరిని పొగిడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు కూడా భీతిల్లుతున్నారు, వాళ్ళు కూడా అల్లా యొక్క భీతితో కన్నీరు కారుస్తున్నారు సోదరులారా. దాని తర్వాత హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వ్యాధిగ్రస్తుడయ్యారు. ఆయనను పరామర్శించడానికి అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అయితే అబూ హురైరా రజియల్లాహు తఆలా అడగడం జరిగింది, మీరు మరణిస్తున్నారని ఏడుస్తున్నారా? లేదు లేదు, నేను మరణిస్తున్నానని ఏడవట్లేను. నా మాట ఏంటంటే, నా బాధ ఏంటంటే, నేను ఇంతకాలం బ్రతికున్నాను, నేను పోగు చేసింది ఎంతో తెలియదు. ఇక నుండి నా యొక్క ప్రయాణం చాలా పెద్దది. సమాధి, మైదాన మహేషర్, హిసాబ్ కితాబ్, మీజాన్, ఫుల్సిరాత్, నరకమైతే నరకం, స్వర్గమైతే స్వర్గం. ఒక్క మాటలు చెప్పాను నేను ఇది, కానీ చాలా పెద్ద एक లాంగ్ జర్నీ. నేను పోగు చేసింది ఎంత? నేను పోగు చేసింది కొంచెమే, కానీ నా ప్రయాణం ఇంత పెద్దది ఉంది. నేను ఎటువంటి నా పరిస్థితి అవుతుంది అనేది హజరత్ అబూ హురైరా ఎవరండి? ఖాతిబున్ హదీస్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చదువుతారండి హదీసు? చాలామంది. ఏమనొస్తుంది? హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారిని కథనం ప్రకారము ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్తున్నట్టు నేను విన్నాను. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారము ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా చేస్తున్నట్టు నేను చూశాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా చెప్పినట్టు, ఈ విధంగా నడిచినట్టు, ఈ విధంగా కూర్చున్నట్టు, ఈ విధంగా ఏడ్చినట్టు హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి హదీసులు ఎక్కువ ఉంటాయి సోదరులారా. ఆయన ఏడుస్తున్నాడట. చూడండి సోదరులారా, ఎంతటి బాధాకరమైన విషయం. అటువంటి గొప్ప పుణ్యాత్ములే ఏడుస్తున్నారు. మనము పొద్దున్న లేస్తే 100 అబద్ధాలు ఆడతాము, పొద్దున్న లేస్తే 100 మోసము, బూటకము, కపటము, ద్వేషము, ఎన్నో రకాల చెడు మాటలు మనలో ఉన్నాయి. అయినా ఏ రోజైనా మనం అల్లా ముందు ఏడ్చామా సోదరులారా? ఏ రోజైనా మనం అల్లా ముందు కన్నీరు కార్చామా? ఏ రోజైనా అల్లా ముందు మనం పశ్చాత్తాపడ్డామా? ఏ రోజైనా అల్లా ముందు మనం సరెండర్ అయ్యామా? అల్లా నన్ను క్షమించు, అస్తగ్ఫిరుల్లా అన్నామా? లేదు. రంజాన్ వచ్చింది, అయిపోయింది రంజాన్, లేదు ఇంకా రంజాన్. మనకి ఇంకా 4-5 రోజుల్లో రంజాన్ మనం వదిలిపెట్టిపోతుంది. మనం ఏం చేశాము? మనలో పరివర్తన వచ్చిందా లేదా? మనము మన విశ్వాసాన్ని కడిగామా లేమా? మన విశ్వాసాన్ని మనము తాజాగా చేశామా లేమా? లేదు. అదే ధోరణి, అదే పద్ధతి, అదే అబద్ధము, అదే కపటము, అదే ద్వేషము, అదే శత్రుత్వం. ఇటువంటి వ్యక్తులకు 100 రంజాన్లు వచ్చినా వీరిలో పరివర్తన రాదు సోదరులారా. చాలా సిగ్గుచేటు సోదరులారా. జ్ఞానంతో ఆలోచించండి. అల్లా భీతితో వణకండి. అల్లా భీతితో మీరు కన్నీరు కార్చండి. అల్లా ఖచ్చితంగా మీ మనసుని చలింపజేస్తాడు, మీ మనసును అల్లా దిక్కు రుజువు చేస్తాడు ఇన్షాల్లా తాలా. దాని తర్వాత హసన్ రజియల్లాహు తాలాను కూడా ఏడుస్తున్నారండి. ప్రళయ దినం రోజు నేను ఎంతటి మంచి మాటలు చెప్పినా, నేను ఎంతటి విశ్వాసపు పనులు చేసినా, నేను ఎంతటి ధర్మబద్ధమైన పనులు చేసినా అల్లా యొక్క అనుగ్రహం లేకుండా నేను స్వర్గంలోకి వెళ్ళను. అంతే కదండి. మీరు 100 పుణ్యాలు చేసుకొని వెళ్ళినా అల్లా యొక్క
అనుగ్రహం లేకుండా మీరు స్వర్గంలోకి ఖచ్చితంగా వెళ్ళరు సోదరులారా. అల్లా అనుగ్రహం ఉంటేనే మీరు స్వర్గంలోకి వెళ్తారు. ఎవరండి హజరత్ హసన్? ఎవరు హజరత్ హసన్? ఎవరండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనమడు. జన్నత్ నౌజవాన్కి సర్దార్. అల్లాటప్ప కాకమ్మ కథలు, పిట్ట కథలు కాదు ఇవి. ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అండి, వీడికి రోజా అవుతుందేమో, రోజా లగరా క్యాగి భక్త హై బక్ 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 కాదు సోదరులారా. ఆలోచించాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం. ఈ మనిషి జీవితం క్షణభంగురం, బుద్బుదప్రాయం, 3 నాళ్ళ ముచ్చట తప్ప ఇక్కడ ఏది లేదు. ఇది ఒక 3 दिन का మేళా హై, మేళా ఉడ్ జాతా బస్ దూసరేగా చలి జాతా. దాని సన్నాహాలు మనం చేసుకోవాలి. రంజాన్ మనం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇక రంజాన్ మళ్ళీ సంవత్సరం వస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, మళ్ళీ రంజాన్లో నేను ఇక్కడికి వస్తానో లేదో తెలియదు, మీరందరు ఇక్కడికి వస్తారో కూడా తెలియదు. అబ్దుల్లా బిన్ ఇబ్నె రవా రజల్లాహు తాలా అంటున్నాడు, ఆయన యొక్క సతీమణి ఒళ్ళో, నేను ఎన్నోసార్లు చెప్పాను హదీసు, సతీమణి ఒళ్ళో తల వాల్చుకొని ఏడవడం ప్రారంభించారు. అతని ఏడుపుని చూసి ఆయన సతీమణి కూడా ఏడవడం ప్రారంభించింది. అంటే ఇప్పటి భార్య వేరండి. భర్త ఏడుస్తా అంటే ఇప్పుడు భార్య నవ్వుతుంది. ఇప్పటి భార్య వేరే, ఇప్పటి భార్య లాగా మీరు అనుకోకండి. అప్పుడు ఆ భార్య భర్త ఏడుస్తుంటే ఏడవడం ప్రారంభించింది. దాని తర్వాత అడిగింది పాపం, అయ్యా మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, నేను స్వర్గానికి వెళ్ళే దారిలో నరకం ఉంది, ఆ నరకంపై పులిసిరాత్ అని ఒక బ్రిడ్జ్, ఒక వంతెన ఉంది. ఆ వంతెన వెంట్రుక కంటే సన్నం, కత్తి కంటే పదునైంది. అది నేను ఏ విధంగా నేను దాటి వెళ్తాను అన్న ఒక బీజితో నేను ఏడుస్తున్నాను అని అబ్దుల్లా బిన్ ఇబ్నె రవా రజల్లాహు తాలాను బాధపడుతూ చెప్తారు సోదరులారా. వీళ్ళందరూ గొప్ప గొప్ప మాటలు సోదరులారా. వీళ్ళందరూ మామూలు మనుషులు కాదు. వీళ్ళందరికీ ప్రపంచంలోనే స్వర్గపు శుభవార్త చెప్పడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు ఏడుస్తున్నారట. ఆయన సలాసలం ఏడుస్తున్నాడట. దైవ దూతలు ఏడుస్తున్నారట. మేమెంతండి, మీరెంతండి? మన పరిస్థితి ఏమిటి? చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఉంటుందా? చనిపోయినాం, రూహు బయటకు వచ్చేసింది. సక్రాత్ హాలత్లోనే మీ క్షమాపణ స్వీకరించదని చెప్పాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సక్రాత్లో, మరణ యాతనలో, మరణ అవస్థలో మీ యొక్క అస్తగ్ఫార్ స్వీకరించబడదు. అందుకే మీ ఆరోగ్యాన్ని, అనారోగ్యం వచ్చేంత వరకు మీరు గనీమత్గా, మీరు ఒక అదృష్టంగా మీరు భావించండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చెప్పడం జరిగింది సోదరులారా. దాని తర్వాత దైవ భీతితో మనం కన్నీరు కార్చాలి. ప్రపంచ వ్యామోహం అని మనం వదిలిపెట్టాలి. డబ్బును వదిలిపెట్టాలి. ఆస్తి అంతస్తును వదిలిపెట్టాలి. బంగారపు వెండి మాటలు, బంగారపు వెండి వస్తువులను మనం వదిలిపెట్టాలి. ఇవి కాదు మనకి ప్రళయ దినం రోజు మనకి తోడ్పడేటివి. ఇవి కాదు మనకి స్వర్గంలోకి తీసుకెళ్లే సౌదా. ఇవి కాదు మన స్వర్గంలోకి తీసుకెళ్లే వస్తువులు. ఇది కాదు మన స్వర్గంలో తీసుకెళ్లే ఆచరణ. సోదరులారా, ఖచ్చితంగా మీరు మీ మనసును చలింపజేయాలంటే మీరు చావును గుర్తు చేసుకోండి, సమాధిని గుర్తు చేసుకోండి, మైదాన మహషర్ని గుర్తు చేసుకోండి, మరియు లెక్కింపు దినాన్ని గుర్తు చేసుకోండి, పులిసిరాత్ని గుర్తు చేసుకోండి, నరకాన్ని గుర్తు చేసుకోండి. మీ మనసు చలింపబడుతుంది, మీ మనసు వణికిపోతుంది, మీ మనసు బాధపడుతూ మీ కన్నింటి నుండి ఆ యొక్క బాధ అనేది కన్నింటి చుక్కల్లాగా బయటకు వచ్చేస్తుంది సోదరులారా. మీరు బాధపడినవారు, మీ మనసు చలించాలి, మీ మనసు మెత్తబడాలంటే వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళ్ళండి, అతన్ని పరామర్శించండి. అతని వ్యాధిగ్రస్తుడు వ్యాధితో బాధపడుతున్నాడు. అంతకీ మీకు కావాలంటే ఖబరస్థాన్కి వెళ్ళండి, శ్మశానంలోకి వెళ్ళండి. అక్కడ చూడండి, చనిపోయిన వాళ్ళు కొంత వందల మంది పండుకొని ఉన్నారు. ఇన్షాల్లా మనం కూడా అలా పండుకొని ఉంటాము. ఒక టైం వచ్చినప్పుడు మనల్ని కూడా తొందరగా తెల్ల బట్టల్లో మడుచుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు. మనల్ని కూడా అక్కడ పాత పెడతారు. చీకటిలో ఎటువంటి మన భార్య కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, చెల్లె కానీ, దోస్తు కానీ, ఇంకెవరో కానీ ఎవ్వరూ ఉండరు ఆ చోట. ముఖ్యంగా ఖచ్చితంగా ఉండేది మీ విశ్వాసము. అల్లా యొక్క భయము మీతో ఉంటుంది. ఆ యొక్క భయము మిమ్మల్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తుంది ఇన్షా అల్లాహ్ తాలా. సోదరులారా, మనందరికీ సమయం ఎక్కువ తీసుకున్నాను, క్షమించాలి. మనందరికీ ఖచ్చితంగా అల్లా కొరకు బాధపడి, అల్లాను తలుచుకొని భీతిల్లి మనం కన్నీరు కార్చే ఒక
అదృష్టాన్ని అల్లా మనకి ఇవ్వాలంటూ మన పాపాలన్నీ క్షమింపజేయాలి. ఇన్షాల్లా మనం ఈ రోజాలు అల్లా మనల్ని స్వీకరించాలి. మన జీవితంలో ఇంకా ఇంతకుముందు ఎన్ని రోజాలు ఉన్నామో అవన్నీ కూడా అల్లా మనల్ని స్వీకరించాలి. మన నమాజులను అల్లా స్వీకరించాలి. మన సద్కాను, మన ఖైరాత్ను, మన ఫిత్రాను, మన ప్రతి ఒక్క ఆచరణను అల్లా స్వీకరించాలి. మన తప్పుల్ని క్షమించాలంటూ నేను దువా చేస్తూ వాకిర్ దావాని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. इन्नल हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुमिनु बिहि व तवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिनश शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मय यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मय युद्लिल फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व नशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमु तस्लीमात अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। इबादुल्लाह रहमकुमुल्लाह इन्नल्लाहु यामुरु बिल अदलि व इहसानि व ईताइल कुर्बा व यनहा अनिल मुनकर वल यइदिकुम लअल्लकुम तज़क्करून उज़्कुरुल्लाह व उज़्कुरुकुम व यस्तजिब लकुम व ज़िक्रुल्लाहि तआला वल्लाहु यअलम तस्मऊन। अल्लाहु अकबर अशहदु अल्ला इलाहा इल्लल्लाह अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह हय्या अलस सलाति हय्या अलल फलाह क़द क़ामतिस सलातु क़द क़ामतिस सलाह अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह। सबको दुरुस्त करें, सबकी दुरुस्ती की नमाज की तकमील। ये जो हालत बन गई है वो कोविड-19 की तरफ से, ये हमेशा नहीं रहता इंशाल्लाह। ज़्यादातर बेहतर नज़दीक तैरें, कदम से कदम मिलाएं, कांधे से कांधा मिलाएं। ये नमाज की तकमील है। नमाज की तकमील, नमाज की दुरुस्तगी है।